హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు సిరీస్ ఏంటంటే స్టాయికోమెట్రీ లేకపోతే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని చాప్టర్ ఉంటుంది కదా, దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒకసారి గమనిద్దాం. మనం చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో. రీసెంట్గా అడిగినటువంటివే 21, 22, 23లో అడిగినటువంటివి నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, బోర్డు మీద ఉన్నటువంటి క్వశ్చన్. దట్ ఈస్, see here, complete combustion of 3 grams of ethane gives x into 10 power 22 molecules of water. The value of x is dash. Complete combustion of 3 grams of ethane. Ethane అంటున్నాడండి. ఈథేన్ ఫార్ములా ఏంటి? C2H6. యు నో వెరీ వెల్ కదా. ఇది 3 grams కంప్లీట్గా బర్న్ చేశాడంట. 3 grams కంప్లీట్గా బర్న్ చేస్తే ఎన్ని మాలిక్యూల్స్ వాటర్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం మాలిక్యూల్స్కిను ఈ గ్రామ్స్కి ఎలాగ రిలేషన్ తీసుకురావాలి అనేది. కంబస్షన్ చేయడము అంటే +O2, యు నో వెరీ వెల్ కదా. ఈథేన్ C2H6, దీన్ని కంబస్షన్ చేస్తున్నా O2తో, గివ్స్ రైస్ టు ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, యు నో వెరీ వెల్, ప్లస్ హీట్ వస్తుంది. ఇప్పుడు దాంతో పని లేదు మనకి కదా. ఇలా ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ కంబస్షన్ ఈక్వేషన్ రాసిన తర్వాత బ్యాలెన్స్ చేయాలి. సో 2 కార్బన్ ఐటమ్స్ కాబట్టి 2 రాయి ముందు. అలాగే హైడ్రోజన్ 6 ఉన్నాయి కాబట్టి 3 రాయి. ఇక్కడ 3 × 2 6 అవుతాయి. ఇప్పుడు ఆక్సిజన్స్ చెక్ చేసుకో. 4 × 2 2 × 2 4, 4 + 3 ఓకే 7 కదా. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే 7/2 అనుకొని చేయొచ్చు. లేదా ఈవెన్ నెంబర్ రావాలంటే మళ్ళీ అన్ని డబుల్ చేసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్ వచ్చేస్తుంది. సరే, ఎనీహౌ మనకి ఇచ్చింది ఇక్కడ ఈథేను అండ్ వాటర్ మాలిక్యూల్స్ మధ్య రిలేషన్ కాబట్టి ఈథేన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? సో కార్బన్ కదా, కార్బన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈచ్ కార్బన్ 12, దట్ ఈస్ 24, యు నో వెరీ వెల్. అయినా నేను చెప్తున్నాను. హైడ్రోజన్ ఐటమ్స్, దట్ ఈస్ హైడ్రోజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈచ్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ వచ్చేసి 1, దట్ ఈస్ 6. టోటల్ ఎంత అండి? 30. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ C2H6 ఈస్ 30 grams. ఓకే, 30 grams ఆఫ్ C2H6 produces how many moles? 3 moles of water. 1 mole means 1 mole is equal to, you know very well, 6 × 10 power 23 molecules. మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్, ఆటమ్స్ అయితే ఆటమ్స్. ఇక్కడ మాలిక్యూల్స్ H2O మాలిక్యూల్స్ వస్తాయి. 1 మోల్లో 6 × 10 power 23 ఉంటే 3 మోల్స్లో ఎన్ని అంటే 3 × 6 × 10 power 23 మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు? 3 grams అంట. 3 grams చూడండి, క్వశ్చన్ చూడండి. 3 grams 3 grams ఆఫ్ C2H6ని కంబస్షన్ చేస్తే ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయి? చూడండి, సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్. C/30 × 3 × 6 × 10 power 23. దీన్ని సింప్లిఫై చేసుకో కదా. 3 10 టైమ్స్ పోతుంది కదా. ఆ తర్వాత 3 × 6 18/10 ఉంది కదా. ఈ 10 పైకి వస్తే -1 అవుతుంది. అంటే ఆల్రెడీ 10 power 23లోంచి ఒక మైనస్ తీసేస్తే 10 power 22 అవుతుంది. ఓకే, 18 × 10 power 22. సో ఇక్కడ దేంట్లో ఇచ్చాడు మనకి? 10 power 22లోనే ఇచ్చాడు. కాబట్టి ముందు ఎంత ఉండాలి ఆ ఇంటీజర్ అంటే? దట్ షుడ్ బి 18. 18 × 10 power 22. ఇది మన ఆన్సర్. ఇక్కడ ఇంటీజర్ టైప్ 18 అనేది నీ ఆన్సర్ ఇక్కడ. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. దట్ ఈస్, see, look at the board. Next question. ఓకే, see here. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఏం క్వశ్చన్ ఇచ్చాడు, ఎప్పుడు అడిగారు? జేఈ మెయిన్స్లో 2021లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా. ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ C6H12O6 in blood is 0.72 gram/liter. The molarity of glucose in blood is dash into 10 power -3 moles. ఓకే, ఇలా ఉంది క్వశ్చన్. అంటే గ్లూకోజ్ ఉందంట బ్లడ్లో, అది కాన్సన్ట్రేషన్ ఎలా ఉందంట? 0.72 grams/liter ఉందంట.
0.72 grams of glucose. Glucose అంటే C6H12O6. ఎన్ని లీటర్స్లో ఉందంటే అది 1 లీటర్. పర్ లీటర్ అంటే 1 లీటర్. 1 లీటర్ అంటే హౌ మెనీ మిల్లీ లీటర్స్ అండి? దట్ ఈస్ 1000 మిల్లీ లీటర్స్ కదా. సరే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? మొలారిటీ కనుక్కోవాలి. మొలారిటీ డాష్ ఇంటూ 10⁻³ చెప్పాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి మొలారిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. మొలారిటీ ఫార్ములా, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్ కదా. ఇదంతా అవసరం లేదు, మీకు తెలియటం కోసం నేను చెప్తున్నా. డైరెక్ట్ స్టెప్తో చేసేయచ్చు, మనం చూడగానే చెప్పేయచ్చు ఇలాంటి బిట్లు. సో వెయిట్ ఎంత ఉందండి ఇక్కడ? 0.72 గ్రామ్స్ ఉంది. డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత అండి? 180. టక్ మనకి గుర్తు రావాలి, కొన్ని మాలిక్యులర్ వెయిట్స్ మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ C6H12O6 ఎంత అంటే దట్ ఈస్ 180 గ్రామ్స్. ఓకే, సో ఎలాగా వస్తుంది సార్ అంటే 6 × 12, ఈచ్ కార్బన్ 12, 6 కార్బన్స్ ఉన్నాయి, 72. అలాగే 12 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈచ్ హైడ్రోజన్ 1, దట్ ఈస్ 12. అలాగే 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఈచ్ ఆక్సిజన్ 16, 16 96. మొత్తం యాడ్ చేసినట్లయితే 6 + 2 + 2 ఓకే 10. ఓకే 9 10 7 + 1 8 అంటే 18 కదా. సో దట్ ఈస్ 180 అలా వస్తుంది మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. హౌ మచ్? 1 లీటర్ అన్నాడు కదా, పర్ లీటర్ అన్నాడు. 1 లీటర్ అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్ కాబట్టి 1000లో తీసుకున్నాను, క్యాన్సిల్ అయింది కదా. దీన్ని ఇలా రాశాను నేను 72/180 ఇంటూ పైన 1 డిజిట్ తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద 100 రాసుకున్నా. క్యాలిక్యులేషన్ ఇక నీకు ఎలా వస్తే అలా చేయి. ఓకే, 18తో క్యాన్సిల్ చేస్తున్నా. 18 1s 0, 18 4s 72. ఓకే, దట్ ఈస్ 4 × 10⁻³ ఓకే, 4 × 10⁻³ ఎందుకు? కింద 100 × 10 ఉంది అంటే 10³ ఇది, పైకి వస్తే 10⁻³ m అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. రైట్, ఇదిగో సోడియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ సోడియం హైడ్రాక్సైడ్. 20 grams of sodium oxide is dissolved in 500 milliliters of water. Neglecting the change in volume, the concentration of the resulting NaOH solution is dash into 10⁻⁻1. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఓకే, ఎలాగ చేయాలో చూడండి. సోడియం ఆక్సైడ్ అంట రియాక్ట్స్ విత్ వాటర్. సోడియం ఆక్సైడ్ అంటే ఫార్ములా Na2O. రియాక్ట్స్ విత్ వాటర్ అంటే +H2O. గివ్స్ రైజ్ టు sodium hydroxide. You know very well. Metal oxides dissolved in water and forms bases, alkalis kada. Ikkada strong metal kabatti alkali NaOH kada. Balance ayi 2 sodiums kabatti 2 rai. Okay, 2 oxygens saripoyayi, 1 + 1 2, 2 hydrogens saripoyayi kada. Ikkada sodium oxide 1 mole తీసుకుంటే 2 moles వచ్చింది. ఇక్కడ సోడియం ఆక్సైడ్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి? 2 సోడియంస్ కదా, Na2O. Na2O మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 2 × 23, దట్ ఈస్ 46 సోడియంస్. అలాగే ఆక్సిజన్ 1 ఆక్సిజన్ × 16, దట్ ఈస్ ఈక్వల్ టు 16. ఓకే 16 అది దట్ ఈస్ 12 + 4 5 6 ఓకే 62 grams అండి. 62 grams. ఇది 62 grams తీసుకున్నట్లయితే ఓకే సోడియం హైడ్రాక్సైడ్ ఎంత వచ్చిందండి? 2 × 40. సోడియం హైడ్రాక్సైడ్ అంటే మనకు తెలిసి ఉండాలి కదా మాలిక్యులర్ వెయిట్. సోడియం ఎంత అండి? 23. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సారీ 1 కదా. సోడియం 1 ఉంది. సోడియం హైడ్రాక్సైడ్లో ఓన్లీ 1 మోల్లో 1 ఆక్సిజన్ ఉంది. దట్ ఈస్ వాట్ యు కాల్ 23 కదా. ఇది ఆక్సిజన్ 1 ఉంది, దట్ ఈస్ 16. అలాగే హైడ్రోజన్ 1 ఉంది, దట్ ఈస్ 1, దట్ ఈస్ 1. దట్ ఈస్ టోటల్ ఎంత అండి? 40. సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 40. ఈ 40
సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ 62 గ్రామ్స్ సోడియం ఆక్సైడ్ తీసుకుంటే 2 × 40 గ్రామ్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాడు? సోడియం ఆక్సైడ్ 20 గ్రామ్స్ తీసుకున్నాడు. ఇది చేయాల్సింది. ఇక్కడ 20 గ్రామ్స్ తీసుకుంటే ఎంత సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది? దాని తర్వాత మొలారిటీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వెయిట్ కనుక తెలిస్తే కదా. దట్ ఈస్ 20/62 × 2 × 40. ఓకే, 2 × 40. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయి. 2 ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 3s 2 1s. ఓకే, పోనీ అప్రాక్సిమేట్ 30 అనుకో. అది నియరెస్ట్ ఆన్సర్ చేద్దాం మనం. ఓకే, అప్పుడు ఇది 30 అనుకున్నట్లయితే నువ్వు నియరెస్ట్ ఇంటిజర్కి మనం చేసినట్లయితే 6 5లు 30. ఓకే, 4 5లు 20 కదా. అలాగే ఇంకా 6తో క్యాన్సిల్ చేయి. ఎలాగా? 6 6లు 36. 6 6లు 36. ఓకే, 36. ఇంకా 4 0 కదా. 6 6లు 36. 6.6 అప్రాక్స్. ఓకే, నా దీన్ని మల్టిప్లై చేయి. ఎంత వస్తుందో చూడు. 6 6లు 4 6లు 6 4 24 కదా. 6 4 24 25 26 26.4 అప్రాక్సిమేట్లీ ఇన్ని గ్రామ్స్ వస్తుంది కదా. ఇప్పుడు చూడు ఏం చేయాలో. దట్ ఈస్ ఇలా చూద్దాం. ఇప్పుడు మొలారిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీలీటర్స్. ఆల్రెడీ వచ్చినటువంటి ఫార్ములానే. వెయిట్ ఎంత వచ్చింది ఇప్పుడు? సోడియం హైడ్రాక్సైడ్ మనకి 26.4 వచ్చింది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? 40 ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్. ఎంత మిల్లీలీటర్స్లో డిజాల్వ్ చేశాడు అంట? డిజాల్వింగ్ ఇన్ 500 ml. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు కదా 500 ml. ప్రాబ్లంలో ఇచ్చాడు చూడండి. ఇదిగో ఇది 500 ml. 500 ml. ఓకే, సో కాబట్టి డివైడెడ్ బై 500 ml. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయి. 500 2 టైమ్స్ కదా పోతుంది ఇది. ఓకే, అలాగే 2తో క్యాన్సిల్ చేయి. 2 2s 0 కదా. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేసుకో. 2 1s కదా. అది 2 1s 2 3s 2 2s డివైడెడ్ బై 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 13.2 × 10⁻⁻1. అక్కడ ఎలా చెప్పమంటున్నాడు మనకి చూడండి ఒకసారి. 10⁻⁻1లో చెప్పాలి. కాబట్టి నియరెస్ట్ ఇంటీజర్ ఏది అంటే ఇదిగో ఇక్కడ వచ్చిందిగా మనకి 13 × 10⁻⁻1. నియరెస్ట్ ఇంటీజర్కి సరి చేస్తే ఇది 13 ఉండాలి అక్కడ. ఓకే, సో లైక్ దట్ ఇలాగా చేయాలండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. సో ఇదిగో ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూడండి టైం వేస్ట్ కాకుండా. దట్ ఈస్ కన్సిడర్ ది కంప్లీట్ కంబస్షన్ ఆఫ్ బ్యూటేన్. కంప్లీట్ కంబస్షన్ ఆఫ్ బ్యూటేన్. బ్యూటేన్ ఫార్ములా ఏంటండి? C4H10 బ్యూటేన్. కంప్లీట్ కంబస్షన్ ఆఫ్ బ్యూటేన్. ది అమౌంట్ ఆఫ్ బ్యూటేన్ యూటిలైజ్డ్ టు ప్రొడ్యూస్ 72 గ్రామ్స్ ఆఫ్ వాటర్. 72 గ్రామ్స్ ఆఫ్ వాటర్ రావాలి అంటే ఎన్ని గ్రామ్స్ బ్యూటేను కన్జ్యూమ్ అయి ఉండాలి? దీన్ని కంబస్షన్ చేయి. కంబస్షన్ చేస్తే కదా వాటర్ వస్తుంది. ఎనీ హైడ్రోకార్బన్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అలాంగ్ విత్ హీట్. ఇది ప్రతి హైడ్రోకార్బన్కి కామన్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్, వాటరు, హీట్ అనేది. సో ఇక్కడ ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వస్తుంది, హీట్ వస్తుంది. దాంతో ఇప్పుడు మనకు సంబంధం లేదు. 4 కార్బన్స్ కాబట్టి 4 రాశాను. 10 హైడ్రోజన్స్ కాబట్టి 5 రాశా. ఇప్పుడు ఆక్సిజన్స్ ఎన్ని అయినాయండి? 4 8 8 5 13. ఇప్పుడు ఇక్కడ 13/2 రాసుకో, బ్యాలెన్స్ అవుతుంది. లేదా ఈవెన్ నెంబర్ రావాలంటే అన్నిటినీ 2తో మల్టిప్లై చేసుకుంటే నీకు బ్యాలెన్స్ అయిపోతుంది నెంబర్స్తో. ఓకే, ఫ్రాక్షన్స్ లేకుండా. రైట్, ఇప్పుడు బ్యూటేన్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చెయ్యి. C4H10 కదా. 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈచ్ కార్బన్ 12 కదా. 4 12 48.
10 hydrogens. Each hydrogen 1 కదా, 10. That is how much? 58 కదా. సో ఇప్పుడు 58 grams ఆఫ్ C4H10 తీసుకుంటే అడిగిందేంటి? గ్రామ్స్ ఆఫ్ వాటర్ వెయిట్లో అడుగుతూ ఉన్నాడు. అప్పుడు 5 × 18 grams ఆఫ్ వాటర్ వస్తుంది. ఎందుకంటే వాటర్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు కదా, 2 × 1 2. ఓకే, ఒక ఆక్సిజన్ 16, దట్ ఈస్ 16, టోటల్ 18. అవన్నీ మీకు తెలుసు, నేను చెప్తున్నాను, అది అంత అవసరం లేదు, అయినా నేను చెప్తూ ఉన్నాను. ఇన్ని గ్రామ్స్ వాటర్ వస్తుంది. ఇక్కడ 72 grams వాటర్ రావాలి అంటే ఎన్ని గ్రామ్స్ C4H10 కంబషన్ అయ్యి ఉండాలి, యూటిలైజ్ అయ్యి ఉండాలి. ఓకే, అప్పుడు 72/5 × 18 × 58. దీన్ని సింప్లిఫై చేసుకో. ఓకే రైట్. సో దీన్ని చేస్తే 18 4 72 కదా. ఇప్పుడు దీన్ని ఇంకా చెయ్యి. 5 ones మళ్ళీ పాయింట్ కదా, ఇంకా 3 ఉంటుంది కదా అక్కడ. 6 5 30, 6 times కదా. దీన్ని మల్టిప్లై చేయి. 6 4 24. ఓకే, 4 1 4, 5 6, 4 1 4, 46.4. ఓకే, దీన్ని ఎలా చెప్పమంటున్నాడు? 10⁻⁻1లో చెప్పమంటున్నాడు. అంటే దీన్ని అప్పుడు ఏం చేయాలి? పాయింట్ని అవతలి జరుపు. 464 × 10⁻⁻1 అని రాయొచ్చు. ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. సో యువర్ ఆన్సర్ ఈస్ నియరెస్ట్ ఇంటిజర్ 464. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు. మరి ఈ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మరి మీరు అనుకుంటారు చాలా టఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు అని. ఉంటే 1 2 ఉండొచ్చు, మిగతావన్నీ కూడా డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్. ఇవన్నీ కూడా ఇవి నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ఇలాగా డైలీ ఒకటి కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ వస్తూ ఉంటాయి. అన్ని ఫాలో అయినట్లయితే చాలా సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా PYQs నేను చెప్తూ ఉన్నాను చాప్టర్ వైజ్. ఓకే రైట్, థ్యాంక్ యూ.